హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి పిన్ని వాళ్ళు చిన్న ఫంక్షన్ ఒకటి చేశారనమాట మొన్న. ఇంకా అప్పుడు తీసిన వీడియో ఇది. తీసి కూడా ఒక 4-5 డేస్ అవుతుందన్నమాట. ఇక్కడ వచ్చేసి వంట చేపిస్తున్నారు. ఇంకా భోజనాలు అది పెట్టుకోవటానికి అని చెప్పేసి వంట అయితే చేపిస్తున్నారు. వంట వాళ్ళు వచ్చేసి ఇంకా ఫంక్షన్ రోజు ముందు రోజు ఈవినింగే వస్తారండి. ఇంకా అన్నీ రెడీ చేసుకోవాలి కదా. కొన్ని కూరగాయలు అవి వచ్చేసి నైట్ కట్ చేసి పెట్టుకుంటుంటారు. గోంగూర అది అయితే ఇంకా నైటే తీసి పెట్టుకుంటారు కదా. కాడలు అది ఉంటాయి కదా, అవి శుభ్రం చేసి పెట్టుకోవాలి కదా. అది వచ్చేసి మష్రూమ్స్ అండి. ఇంకా చాలా వరకు ఏంటంటే ఇంకా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయిందిలేండి. ఇంకా ఇది ఫంక్షన్ రోజు అనమాట. ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట. అంటే మనం చట్నీలు అవి వేస్తారు కదా, అదనమాట. ఇది ఫంక్షన్లో అప్పుడు ఇదే యూజ్ చేస్తుంటారు ఈ మిషను. ఈ డ్రమ్ములు పక్కది అల్లము ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నారనమాట. మసాలాలు అవి వేసుకోవాలి కదా. ఇదిగోండి మొత్తం పోపు అనమాట. కొత్తిమీర, ఆనియన్స్, టమోటాలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నారు. ఇలా 2 టేబుల్ అయితే వేస్తారండి. ఇంకా టేబుల్ మీద పెట్టుకుంటారనమాట రెడీలో, స్టవ్కి దగ్గరలో ఉండేటట్టు. కూరగాయలు అవి ఏమో కొంచెం పట్ట లాంటిది వేసుకుంటారనమాట. ఇంకా బాగా పెద్దది, దాని మీద కూర్చొని కోసుకుంటుంటారు కూరగాయలు వచ్చేసి. ఇంకా అన్నీ పోసుకోవాలి కదా దగ్గర. ఇదిగోండి ఇలా అయితే పట్ట వేసుకొని ఇంకా కూరగాయలు అవి దగ్గరలో ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం కోస్తుంటారనమాట కూరగాయలు వచ్చేసి. రైస్ అది కూడా కడిగి పెట్టేశారు. ఇదిగోండి రైస్ అయితే ఉడికిపోతుంది. ఆ పక్కన వచ్చేసి దొండకాయ ఫ్రై అనమాట వేయించుతున్నారు. ఫ్రై కూర అంటాం కదా, కొంచెం పకోడీలాగా వేస్తారు కదా, అదనమాట. అది దొండకాయ ఫ్రై. ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నారనమాట వేరే కర్రీకి. ఇంకా పనంపడి పని ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటారండి. అంటే ఒక కర్రీకి అయిపోయేసరికి ఇంకొక కర్రీకి కట్ చేసి పెట్టుకుంటారనమాట. ఇదిగోండి దోసకాయలు ఇవన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఇలా అయితే టేబుల్లో స్టవ్కి దగ్గరలో ఇలా రెడీ పెట్టుకుంటారనమాట, రెడీగా అందుకోవటానికి వీలుగా. ఇది గారెలు అయితే వేస్తున్నారు. బాగా పెద్ద సైజులో ఉన్నాయి. అసలు స్పీడ్ కూడా అండి, వీళ్ళు వంట అలవాటు కదా, బాగా స్పీడ్గా చేస్తుంటారనమాట. ఇదే మినప్పిండి అనమాట, గారెలకని చేసుకున్నది. అవి పక్కన డేషాలు తెల్లగా ఉన్నాయి కదా, అవైతే మరలీ వేస్తారండి. అంటే కొంచెం కాలలేదు కదా, ముందేసిన ఒక వాయి అలా తీస్తారనమాట ముందుగా. ఇంకా వాటిని ఏంటంటే మళ్ళీ రెండోసారి వేస్తారనమాట ఇంకొంచెం కాలటానికి. కానీ రౌండ్గా బాగా చేస్తున్నారండి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.